గేమ్ ఆడేటప్పుడు మన మొబైల్ చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఇంకా అలా ల్యాగ్ అయినప్పుడు మనకు ఎనిమి చాలా అంటే చాలా ఈజీగా మనకైతే నాక్ చేసి అయితే వెళ్ళిపోతాడు. గేమ్ ఆడేటప్పుడు మొబైల్ అయితే మనకు సడన్ గా బ్యాక్ వచ్చేస్తా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో మనం అయితే ల్యాగ్ ని ఎలా ఫిక్స్ చేయాలో నేనైతే చెప్తాను. కాబట్టి మన మొబైల్ లో 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా గేమ్ లో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని అయితే చేసుకోండి. ఇప్పుడు ఇంకా కొన్ని మీరు ఎక్స్టర్నల్ గా చేసుకున్న కొన్ని మిస్టేక్స్ ని కూడా చెప్తాను. కాబట్టి వాటిని అయితే ఇప్పుడు రెడ్యూస్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ అయితే 90% పీపుల్ నాన్ సబ్స్క్రైబ్డ్ పీపుల్స్ చూస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఫోన్ లాగ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మనకు ఫోన్ పర్ఫార్మెన్స్, సెకండ్ రీజన్ వచ్చేసి మనకు హైపింగ్. ఫస్ట్ మనం ఫోన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే తెలుసుకుందాం, తర్వాత హైపింగ్ గురించి తెలుసుకుందాం. ఫోన్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ పర్ఫార్మెన్స్ అంటే మన యొక్క డివైస్ యొక్క ప్రాసెసర్ ఇంకా రాండమ్ యాక్సెస్ మెమరీ. గేమ్ లో మన మొబైల్ లాగ్ అవ్వడానికి ఫస్ట్ కారణం వచ్చేసి మనకు ఫోన్ పర్ఫార్మెన్స్. ఇంకా దీని వల్లనే మన గేమ్ మధ్యలో నుంచి మనం అయితే ఆటో బ్యాక్ అవుతా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ కి తెలియాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ యొక్క స్టోరేజ్ ఎంత తీసుకుంటుందో అది కూడా తెలిసి ఉండాలి. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు 883 MB అయితే మనకు తీసుకుంటుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 1.4 GB అయితే మనకు స్టోరేజ్ లో తీసుకుంటుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అంతగానం స్టోరేజ్ ని తీసుకున్న తర్వాత 1, 2, 3, 4 GB ఈ ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా మొబైల్ ల్యాగ్ అవుతా ఉంటుంది. ఇంకా ల్యాగ్ అవ్వకుండా అయితే కొన్ని టిప్స్ చెప్తాయి, వీటిని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసరికి మీ కస్టమ్ ప్యాక్ ని అయితే మీరు డౌన్లోడ్ చేసి ఉంటే దాన్ని అయితే మీరు ఫస్ట్ అయితే డిలీట్ చేయండి. దీని వల్ల అయితే చాలా అంటే చాలా ఫోన్ ల్యాగ్ అవుతుంది గేమ్ లో. 2 GB, 3 GB, 4 GB ఈ మొబైల్స్ వల్ల అయితే ఈ కస్టమ్ ప్యాక్ ని మీరైతే ఎప్పుడైనా సరే డౌన్లోడ్ అయితే చేయకండి. దీన్ని అయితే మీరు ఫస్ట్ అయితే డిలీట్ చేసుకోండి. దాని వల్ల చాలా మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది. కస్టమ్ ప్యాక్ ని మీరు డిలీట్ చేయడం వల్ల మీ గేమ్ అయితే చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది. చాలా మంది మొబైల్ ప్లేయర్స్ చేసే సెకండ్ మిస్టేక్ వచ్చేసి గ్రాఫిక్స్ సెట్టింగ్. మీ మొబైల్ కనుక లో అండ్ డివైస్ అయితే మొబైల్ లో ప్రాసెసర్ ఇంకా ర్యామ్ ఇంకా స్టోరేజ్ తక్కువగా ఉంటే, ఎవరి మొబైల్స్ అయితే 1 GB నుంచి 4 GB వరకు ఉంటుందో ఆ మొబైల్ ప్లేయర్స్ అయితే గ్రాఫిక్స్ సెట్టింగ్ ని మీరైతే ఆల్ట్రాలో యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ చాలా ఫోన్ అయితే ల్యాగ్ అవుతా ఉంటుంది. ఆల్ట్రాలో యూజ్ చేయాలంటే మన మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి చాలా హైలో ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మొబైల్ ప్లేయర్స్ అయితే మీ గ్రాఫిక్స్ సెట్టింగ్ ని మీరైతే స్టాండర్డ్ కి అయితే కన్వర్ట్ చేయండి. స్టాండర్డ్ లో కూడా మీ మొబైల్ ల్యాగ్ అవుతా ఉంటే మీరైతే స్మూత్ గా అయితే కన్వర్ట్ అవ్వండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎప్పుడైనా సరే 3 GB నుంచి 4 GB మొబైల్ ప్లేయర్స్ అయితే ఎప్పుడైనా సరే మీ గ్రాఫిక్ సెట్టింగ్ మీరైతే స్మూత్ లా సెట్ చేసుకొని గేమ్ ఆడండి. మీ గ్రాఫిక్ సెట్టింగ్ పర్ఫెక్ట్ సెట్టింగ్ అది. ఇక్కడ గేమ్ లోనే కాదు ఇంకా మొబైల్ లో చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని అయితే చేసుకోండి. ల్యాగ్ ప్రాబ్లం అయితే మొత్తానికి ఫిక్స్ అవుతుంది. ఫస్ట్ ఏంటిదంటే ఎప్పుడైనా సరే మన మొబైల్ లో అయితే క్లీన్ యువర్ స్టోరేజ్. మన మొబైల్ లో ఎంత స్టోరేజ్ ఉంటుందో మన మొబైల్ అయితే అంత ల్యాగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ స్టోరేజ్ ని మీరైతే క్లీన్ చేయండి. మన మొబైల్ మనకు పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలంటే మనం అయితే ఆ మొబైల్ లో ఉన్న డేటాని మొత్తం అయితే మనం క్లీన్ చేయాలి. ఇంకా స్టోరేజ్ ని మనం క్లీన్ చేస్తేనే మన మొబైల్ అయితే స్మూత్ గా రన్ అవుతుంది గేమ్ లో. ఇంకో టిప్ ఏంటిదంటే మీ మొబైల్ లో వేస్ట్ వీడియోస్ గానీ ఫోటోస్ గానీ ఉంటే వాటిని అయితే డిలీట్ చేసేయండి. దాని వల్ల అయితే స్టోరేజ్ చాలా తక్కువ ఉండడం వల్ల మన గేమ్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటిదంటే మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ యూజింగ్ లైట్ యాప్స్. ఈ మొబైల్ లో ఎప్పుడైనా సరే మొబైల్ యొక్క ప్రాసెసర్ ఇంకా మన ర్యామ్ తక్కువ ఉన్నప్పుడు మీరు లైట్ యాప్స్ ని యూజ్ చేయడం అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మొబైల్ అయితే 3 GB నుంచి 4 GB మొబైల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళైతే లైట్ యాప్స్ అయితే యూజ్ చేయండి. మీ గేమ్ చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది. ఇంకోటి ఫిక్సింగ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే 16 GB అయినా ఉండండి, 4 GB అయినా ఉండండి, 5 GB అయినా ఉండండి. హైపింగ్ వల్ల అయితే ఏ మొబైల్ అయినా సరే ల్యాగ్ అవ్వాల్సిందే. కాబట్టి దీన్ని అయితే ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ హైపింగ్ వల్ల మనం అయితే గేమ్ ఆడేటప్పుడు చాలా అంటే చాలా అవస్థలు పడుతుంటాం. కాబట్టి ఈ హైపింగ్ ని మనం ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకోండి. ఈ సీక్రెట్ సెట్టింగ్ తెలుసుకున్న తర్వాత హైపింగ్ అయినా ఉండండి, మీ మొబైల్ ల్యాగ్ అవ్వడం అయితే చాలా అంటే చాలా వరకు అయితే ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది. సీక్రెట్ సెట్టింగ్ తెలుసుకునే ముందు అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి మామ. ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ మొబైల్ లోనే ఉంటుంది. దీన్ని ఇప్పుడైతే మీరు ఎనేబుల్ చేసుకోండి. దీని వల్ల అయితే మీ మొబైల్ అయితే చాలా వరకు అయితే ల్యాగ్ అవ్వడం అయితే ఇప్పుడు రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ అయితే మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి డెవలపర్ ఆప్షన్ అని మీరైతే మొబైల్ సెట్టింగ్స్ లో మీరైతే సెర్చ్ చేయండి. డెవలపర్ ఆప్షన్ ని మీరు ఆన్ చేయాలంటే మీరైతే కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరైతే బిల్డ్ నంబర్ ని మీరైతే 5 times అయితే మీరు క్లిక్ చేయండి. 5 లేదా 7 times మీరు ట్యాప్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్ మీకైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరైతే కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ ని మీరైతే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ని మీరైతే సెట్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ కి ఏమైనా అవుతుందేమో అనుకుంటారు, కానీ దీని వల్ల అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ని మనం ఆన్ చేసుకోవడం వల్ల మన ఫైల్ వచ్చేసరికి మనం గేమ్ ఆడేటప్పుడు ఒకటే యాప్ నడుస్తూ ఉంటుంది, వేరే యాప్స్ అన్ని మీకైతే స్టాప్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆన్ చేసుకోండి. గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ గేమ్ కి మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి యాప్స్ అయితే రన్ అవుతా ఉంటాయి. కాబట్టి మీరైతే దీన్ని ఆన్ చేసుకోండి. దీని వల్ల మీ మొబైల్ అయితే పర్ఫెక్ట్ గా ల్యాగ్ అయితే ఫిక్స్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.